వనపర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ప్రమాణం చేయించారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు కర్రి వెంకటరెడ్డిని, కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే నల్లిమిల్లి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఇవాళ తక్షణమే స్పందిస్తూ అందరి సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు సంబంధించి ఈ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా రైతులకు మిగిలిన 600 కోట్లు కూడా చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్కన మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుప్పకూలిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కూటమి ఏర్పడడానికి కూడా ఒక ప్రధాన కారణం ఇదే. రేపు పరిపాలనలోకి ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేమనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తుకి వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం నుంచి రక్షించాలని కూటమి ఏర్పడడంలో వారు కూడా ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఇవాళ ఎన్నికలు పూర్తయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ పాత విషయాలపైన విశ్లేషణ చేస్తూ కక్షలు కార్పణ్యాలు ఆ విషయాలపైన దృష్టి సారించడం కన్నా భవిష్యత్తు ఏం చేయాలి, ఏ రంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చాలి, ఒక సుపరిపాలన ఏ విధంగా అందించాలి, ప్రజలకు ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి ఫలాలు సంక్షేమం రెండు కలిపి అందించాలి అని